పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడితోని చాలా మంది భక్తులు పూజిస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి డై హార్డ్ ఫ్యాన్స్. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే సందర్భంగా చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా కొంతమంది అన్నదానం చేస్తే ఇంకొంతమంది రక్తదానాలు చేశారు. ఇంకొంతమంది ఫుడ్‌ని డొనేట్ చేశారు. ఇంకొంతమంది అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ, అన్నదానాలు కానీ, ఈ విధంగా బెడ్‌షీట్లు దానం చేయడం కానీ చాలా రకాల దానాలు నిన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని చేశారు. సో ఇందులో కొంతమంది వినూత్న రీతిలో కూడా చేశారు. అంటే కొంతమంది వీరాభిమానులు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు వీరాభిమానులు అనే బదులు భక్తుడు అని చెప్పుకుంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మన టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, కోలీవుడ్లో కానీ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక హీరోకి భక్తులు కూడా ఉంటారా అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అది సాధ్యం. ఎందుకంటే ఆయన్ని ఒక గుడి లేని దైవంగా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి పేరు ఈశ్వర్ రాయల్. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకోవడం జరిగింది. అందరూ కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఈ విధంగా ఏదో ఒక రకంగా దానాలు చేసి చాటుకుంటే ఈయన మాత్రం తిరుపతిలోని జాపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర 150 మెట్లకి పొర్లు దండాలు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఆయన మెట్లన్నీ కూడా పొర్లు దండాలు పెట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని ఎప్పుడూ కూడా ఇదే విధంగా నవ్వుతూ ఉండాలి, నిండు నూరేళ్ళు కూడా బ్రతకాలి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది ఒక గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను, నాకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన యొక్క భావాల్ని కూడా వ్యక్తపరచుకోవడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే చాలా మంది కూడా అంటే ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పండగ రోజు మాకు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో మరి ఆయన బర్త్డే సందర్భంగా నిన్న రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఆయన అభిమానులైనా కాకపోయినా ఆయన ప్రతి ఒక్కరు కూడా నిన్న ఆ విషెస్తోని ఒక వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి స్టేటస్లు, ఆయన వీడియోలు, ఫోటోలు మొత్తం కూడా సోషల్ మీడియా షేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా నిన్న మాత్రం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా అంటే సంబరాలు అంబరాన్ అంటే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈశ్వర్ రాయల్ గారు చేసినటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అనేది చాలా మంది మనసుని హత్తుకుంది. అంటే 150 మెట్లేంటి, అది కూడా పొర్లు దండాలు ఏంటి, ఇది అసలు సాధ్యమేనా అనుకున్న చాలా మంది కూడా ఈ యొక్క విషయాన్ని, ఆర్టికల్స్ని సోషల్ మీడియాలో మొత్తం కూడా షేర్ చేస్తూ ఉన్నారు.